Hey, hi Sriram. Thanks for Hi, joining Success Story. thank So, you. how are you? I'm fine, very happy, Anna. First of all, I would like to thank you because నేను సీసీ అనే వేరే దగ్గర యూట్యూబ్లో చూసినా వేరే వాళ్ళ క్లాస్ చూసిన వాళ్ళు పెన్ లేకపోతే బోర్డు యూజ్ చేశారు కానీ వితౌట్ పెన్ అండ్ పేపర్ ఐ కుడ్ లెర్న్ వెరీ మచ్. Good, good, good. And congratulations for selecting in Infosoft. థ్యాంక్ యూ. And yeah, so within 25 days లో కొట్టేసావు. ఇంకా కోర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, November 6th బ్యాచ్ నువ్వు. సో అనౌన్స్ చేసావు. అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా చూద్దాం అంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను వైజాగ్ వెళ్ళి సంథింగ్ లేట్ అయింది. యా, ఎనీ హౌ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నేను కూడా బిజీగా ఉన్నాను. మనం కొత్తగా ఆఫీస్ లాంచ్ చేసాం కదా, ఓపెన్ అవును. చేసాం. ఆ బిజీగా ఉండి సో నా ఇప్పుడు టైం కుదిరింది. సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. సో నువ్వు ఈ కోర్స్ జాయిన్ అవ్వకముందు ఎక్కడ వర్క్ చేసేవాడివి? అండ్ టెక్నికల్‌గా ప్యూర్ టెక్నికల్‌గా మారిపోయావు ఇప్పుడు. సో నెట్వర్కింగ్. సో మన ట్రైనింగ్ ఎలా హెల్ప్ అయింది? ఇంటర్వ్యూలో మెయిన్‌గా ఏంటంటే నీకు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడిగారు? మీరు ఎలా ఆన్సర్ చేశారు? సో ఈ ఈ ఈ డ్యూరేషన్‌లో ఈ 25 డేస్ డ్యూరేషన్‌లో సో ఈ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఎవ్రీ డే నువ్వు ల్యాబ్ చేసావు. ల్యాబ్ చేసావు, మన గ్రూప్‌లో పోస్ట్ చేసావు. అది మాత్రం బాగా చూసాను. సో యాహ్! ఆ ల్యాబ్ చేయడం వల్లనే మేబీ నువ్వు ఇంత త్వరగా అచీవ్ అయ్యావని అనుకుంటాను. సో that అవును. experience also you can share with the candidates. It will helpful to someone. Okay, na? Now it's yours. Yeah, please go ahead. Yeah. ఫస్ట్ నేను నాది పాస్డ్ అవుట్ వచ్చి బీటెక్ ఎలక్ట్రానిక్స్ పాస్ అవుట్ 2015 బ్యాచ్ అన్న. Okay. 15 గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత వెంటనే కాల్ సెంటర్‌లో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా చేశాను రిలయన్స్‌లో. Okay. 2015-16 సెప్టెంబర్ వరకు చేశా. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బెంగుళూరులో సర్వే ఇంజినీర్‌గా చేశా. డ్రైవ్ టెస్ట్, Okay. లైన్ ఆఫ్ సైట్, Uh-huh. టవర్‌లో టవర్ ఇంజినీర్‌గా, సర్వే Yeah. ఇంజినీర్. అది అయిపోయిన Okay. తర్వాత 2018లో చిన్న బ్రేక్ వచ్చింది. కెరియర్ Okay. గ్యాప్ వచ్చింది. Okay. అది పర్సనల్ ఇష్యూ, ఇంటి దగ్గర ప్రాబ్లమ్ అయ్యుండి. తర్వాత నేను ఇది అప్పుడు ఫీల్డ్ వర్క్ అన్నా ఫుల్‌గా. ఫీల్డ్ Okay. వర్క్ వల్లే కొంచెం ఇబ్బంది అనిపించి గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దాం అని చెప్పేసి పర్సనల్ ఇష్యూస్ కూడా ఉండి వెళ్ళిపోయా. వైజాగ్ వచ్చేసా బెంగుళూరు నుంచి. Okay. వచ్చాక అప్పుడు మళ్ళీ 1 ½ ఇయర్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసి ఆర్ఆర్‌బీ, బ్యాంక్స్ ఎగ్జామ్స్ రాసి పని అవ్వట్లేదని చెప్పేసి చూసా. చూసిన Okay. తర్వాత 1 ½ ఇయర్ అయిపోయింది. ఖాళీగా ఉన్న మళ్ళీ నెట్వర్క్‌లోకి మళ్ళీ ఫీల్డ్ Mm. చేసుకొని తర్వాత ఏదైనా చూసుకోవచ్చని చెప్పేసి మళ్ళీ నౌకరీలో ప్రొఫైల్ అప్డేట్ చేస్తే యాక్ట్‌లో వచ్చింది. Okay. వచ్చిన తర్వాత అలా 1 ½ ఇయర్ చేశా. అక్కడ వచ్చేసి బీటెక్ కదా, గ్రాడ్యుయేషన్ కదా! Oh. నెట్వర్కింగ్ ఏదైనా కోర్స్ చేస్తే బావుంటదని చెప్పేసి అనుకుంటే, మా సీనియర్ ఒకతను, ఒక్క నిమిషం. Yeah. Yeah. Background nice, huh? మామూలే. ఓకే. Yeah. అక్కడొచ్చి సీనియర్ సజెస్ట్ చేశారు. సీసీఎన్ఏ కంటే నీకు యూజ్ ఉండదు. ఇప్పుడు నేను చేశా ఆల్రెడీ. Mm. సో, క్లౌడ్ గాని ఏదన్నా చెయ్యి సాఫ్ట్‌వేర్ అన్నారు. Mm. అక్కడ ఏప్రిల్‌లో నేను రిజైన్ పెట్టేసా యాక్ట్‌లో. Mm. 2023 యాక్ట్‌లో రిజైన్ పెట్టేస్తే క్లౌడ్ నేర్చుకున్నాను. సింప్లీ లెర్న్ ప్లాట్‌ఫామ్. Okay. 35 కట్టా. 35,000 Simplify internship platform, huh? సింప్లీ Okay. లెర్న్. Yeah. సింప్లీ Yeah. లెర్న్. Yeah. Yeah. చేస్తే ఆళ్ళు క్లాస్ నార్మల్‌గా కాలేజీలో ఎలా చెప్తారో అలా చెప్పేసి, Okay. ఇంకా ఫ్రెషర్‌గా అయితే మీకు స్కోప్ ఈ ఇయర్ లేదు. సారీ మేమేం చేయలేమని వాళ్ళే చెప్పేసారు కాల్ చేసి. అవునా? ఆ! ఎక్స్‌పీరియన్స్ అంటే నేను ట్రై చేస్తే 4 ఆర్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడిగేవారు. ఏ Okay. ప్లాట్‌ఫామ్‌లో అయినా సరే జాబ్ ట్రయల్స్‌లో. Okay. ఇంకా అది వదిలేసి అప్పుడు ఏం చేద్దాం, ఇంకా మళ్ళీ పోతే పోయింది. సీసీఎన్ఏ మళ్ళీ చేద్దాము. ఎలాగా మనకి నెట్వర్క్ మీద గ్రిప్ ఉంది అని చెప్పేసి Mm. యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. నవంబర్ స్టార్టింగ్‌లో అప్పుడు మీది చూసాను. Okay. నవంబర్ కాదు, Okay. సెప్టెంబర్‌లోనే చూసిన Mm. తర్వాత ఇలాగా నాకు నచ్చింది. ఆ ప్యాకెట్ లెవెల్‌లో చెప్పడం గాని, డెమో గాని చూసి Mm. అప్పుడు జాయిన్ అయ్యా. జాయిన్ అయ్యాక ఇంకా నాకేంటంటే ఆహ్, ఏదో వర్క్‌లో ఆల్రెడీ మిగతా జూనియర్‌గా చేస్తున్నట్టే అనిపించింది నాకు, ల్యాబ్స్ అవి. Yeah. సో, Yeah. కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంది. నాకు నెట్వర్కింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో, అలా కంటిన్యూ అయిపోయి Mm. ల్యాబ్స్ స్కిప్ అవ్వకుండా అలా డైలీ చేస్తున్నాను. అది చాలా Yeah. చాలా ప్లస్ పాయింట్ అయింది నాకు. Yeah. అది ఈ జాబ్ వచ్చిన తర్వాత పర్సనల్‌గా కొంతమంది అప్రోచ్ అయ్యారు. నాకు సీసీఎన్ఏ నేర్చుకుంటున్న వాళ్ళు బయట. Okay. వాళ్ళంటున్నారు మాకు లేట్‌గా అవుతుంది సిలబస్ అది. Mm. ఇంకా అది కూడా చెప్పడం కూడా వేరేలా ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పారు. ఎలా Yeah. నేర్చుకున్నారు ఏంటనేసి. Mm. చెప్పి ఇలా ప్రాక్టికల్‌గా ఉంది. నాకు చాలా బావుంది నేర్చుకోవడానికి. ఇంటర్న్‌షిప్ ఆల్రెడీ ఆర్గనైజేషన్స్‌లో
మనకి కొత్త ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయిన తర్వాత మనకి ఎలా చెప్తారో ఫస్ట్ ట్రైనీస్‌కి అలాగే ఉన్నట్టుంది నాకు అనిపించి చెప్పాను. సో, ఓకే. చూస్తే నాకు ఇప్పుడు బీజీపీ అది కూడా కాన్ఫిగరేషన్ మళ్ళీ ఈరోజు నిన్న కూడా ల్యాబ్ అది చేశాను. ఓకే. అలాగే గుడ్. డైలీ ప్రాక్టీస్ బీజీపీ మీదే కాన్సంట్రేషన్ పెట్టి చేస్తున్నాను. యాహ్! యాహ్! ఇంకా ఇంటర్వ్యూకొచ్చేసి హ్మ్. ఆహ్, స్విచ్చింగ్ అడిగారు. బీజీపీ, ఓఎస్పీఎఫ్ మొత్తం అన్నీ అడిగారన్న. ఓకే. ఏమేమి అడిగారు? హ్మ్. స్విచ్చింగ్‌లో ఏమి అడిగారు? స్విచ్చింగ్‌లో వ్యాను, వీఆర్ఆర్‌పీ, హెచ్ఎస్ఆర్‌పీ డిఫరెన్స్ అడిగారు. హ్మ్. హ్మ్. ఇంకా ఎస్టీపీ అడిగారు. వీలాన్ అడిగారు. ఎలా క్రియేట్ చేస్తారో ఏంటనేసి. యాహ్! యాహ్! అది నాకు ల్యాబ్ చేయడం చాలా ప్లస్ అయింది. యాహ్! అది మనం అన్ని కవర్ నేనంటే చేసాం. యాహ్! కాన్ఫిగరేషన్ కమెంట్స్ కూడా అలా చెప్పేసేవాడిని. ఓకే. ఇంకా ఏ క్వెషన్ కూడా నేను స్కిప్ చేయలే ఇంటర్వ్యూలో. యాహ్! వెరీ గుడ్. అండ్ నేను కమింగ్ టు ఇంతవరకు రౌటింగ్? ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఎక్కడ ఫేస్ చేయలేదు. గుడ్. టెక్నికల్‌గా అంత బాగా. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. నో ప్రాబ్లమ్. నువ్వు ల్యాబ్ చేసావు. రౌటింగ్‌లో ఏమి అడిగారు? రౌటింగ్‌లో హ్మ్. బీజీపీ అడిగారన్న. ఓఎస్పీఎఫ్ కూడా అడిగారు. ఆ ఓకే. రెండిటికి డిఫరెన్స్ అడిగారు. ఓకే. ఇంకా ఇంకా అడిగారన్న. గుర్తు రావట్లేదు గానీ ఓకే. ఇట్స్ బీన్ ఎ రౌటింగ్‌లో లాంగ్ రైట్. సో 2 వీక్స్ హ్మ్. అయిపోయింది నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి. గుడ్. గుడ్. డిసెంబర్ సో 2 అయింది. ఎస్పెషల్లీ మన మన మనం కవర్ చేసిన అన్నిట్లోటే అడిగింటారు మాక్సిమం. ఎందుకంటే అవును. అవును. ఆహ్, హ్మ్. సో యాక్చువల్‌గా బీజీపీ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ సీసీఎన్ఏ. బట్ నేను ఇన్వాల్వ్ చేసి సో హ్మ్. ఇండస్ట్రీస్‌లో కరెంట్ ఎన్వైర్న్మెంట్‌లో ఏం కావాలో అవి పిక్ చేసి డిజైన్ చేసిన కోర్స్. అది హౌ ఎవర్ ఓఎస్ఏ లేయర్స్ యూజ్‌ఫుల్. కూడా అడిగారన్న. ఓకే. అది చెప్పావా కూడా నీట్‌గా? ఓకే. చెప్పేసాను. ఒక ఓకే. 4 లేయర్స్ అలా కంటిన్యూ చేసేసాను. ఇంకా తర్వాత వీళ్ళని అడిగారు. ఇంకా ఓకే. ఇంకా యాహ్! అడిగారు. సో మాక్సిమం అన్నిటికి ఆన్సర్ చేసావయితే. ఆ! అన్నీ ఆన్సర్ చేశాను. గుడ్. గుడ్. అసలు గుడ్. నేను అనుకోలే అన్నీ ఆన్సర్ చేస్తాను. అంత బాగా అటెండ్ చేశాను ఇంటర్వ్యూ. నాకు హ్యాపీ నైస్ అనిపించింది. మ్యాన్. రాకపోయినా సరే ఓకే. హ్మ్. ఇంటర్వ్యూ ఇలాగ అటెండ్ చేశాను. నేను చేయగలను అన్న నమ్మకం నాకొచ్చేసింది. ఇంగా కానీ స్విచ్చింగ్ లాస్ట్‌లో ఒక టాపిక్ ఏమో పెండింగ్ ఉంది. అన్న నాకు జాబ్ వచ్చేసిందని మెసేజ్ చేసేసావు నాకు ఆ రోజు. అంటే సో ఆల్రెడీ నీకు నేను షాక్. కొన్ని యూట్యూబ్‌లో ఎప్పుడూ డైలీ చూస్తూ ఉంటాను స్విచ్చింగ్ హ్మ్. మీద. ఓకే. ల్యాన్ కాన్ఫిగరేషన్ అని. సో, నాకది కూడా ప్లస్ అయింది. మీరు చెప్పింత ఇంకా ప్రాక్టికల్‌గా అనిపించింది. సో, యాహ్! అది యాహ్! మైండ్‌లో ఉండిపోయిందనమాట. యాహ్! సో కూల్. సో మన క్యాండిడేట్స్‌కి ఫ్రెషర్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ గాని, నాన్ టెక్నికల్ పీపుల్ వాళ్ళకి గాని సో నువ్వేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నావా? సజెషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబ్స్ కంప్లీట్ చేయాలండి డే బై డే. ఓకే. మనకి ఇప్పుడు నేనేం చేశానంటే, మీది మార్నింగ్ క్లాస్ అయింది కదా! అనేది అవును. 7 అయితే నేను ఆఫీస్‌లో ఏమైనా టైమ్ ఉంటే అది మళ్ళీ రిపీటెడ్‌గా వినేవాడిని. ఈవినింగ్ ఓకే. వచ్చి మళ్ళీ ఆ రోజే ల్యాబ్ చేసేసేవాడిని. సో, అది ఓకే. నాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే మైండ్‌లో ఉండిపోయాయి కాన్ఫిగరేషన్ స్టెప్స్ గాని, యాహ్! ప్రాసెస్ కాన్సెప్ట్ గాని ఉండడం వల్ల మనకి ఏ రోజుది ఆ రోజు చేసుకుంటే బెటర్. యెస్. అదొకటి. యాహ్! సో ల్యాబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రైట్? సో మనం అవునండి. మాక్సిమం మన ట్రైనింగ్‌లో 80% ల్యాబ్సే ఉంటాయి. 20% థియరీ ఉంటది. సో ఈ ల్యాబ్స్ అవును. చేస్తే డెఫినైట్లీ ఇట్ విల్ ఫుల్‌ఫిల్ యువర్ డ్రీమ్. సో ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. సో పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ ల్యాబ్స్, పెండింగ్ ల్యాబ్స్ చేస్తున్నారు డ్యూ టు సమ్ ఎన్వైర్న్మెంట్స్. ఎవరైతే ల్యాబ్ సక్సెస్‌ఫుల్‌గా చేస్తారో ఇట్లా సక్సెస్‌ఫుల్ స్టోరీస్‌లో మనం డిస్కస్ ఇప్పుడు చేసుకోవచ్చు. కూడా ల్యాబ్ చేస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కువ. ల్యాబ్స్ యాహ్! ఇంకా చేయాలనిపిస్తుంది యాహ్! ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ యాహ్! చేస్తుంటే. సో ఫర్దర్‌గా నువ్వు ఇంగా మిగతా కోర్స్ కూడా ఎన్రోల్ అయ్యావు. సో యాహ్! హ్మ్. కలుద్దాం నెక్స్ట్. అది కూడా నేను కంప్లీట్ చేస్తాను. సీసీఎన్‌పీ కూడా నేను కంప్లీట్ నో చేస్తాను. ఎందుకంటే ప్రాబ్లమ్ నాకు మ్యాన్. ఇంకా నేర్చుకోవాలని ఉంది నీ దగ్గర నుంచి. Sure, sure. I will give all my practical knowledge to you guys. So it's not limited actually. So day by day మేము కూడా గ్రోన్ అవుతూ ఉంటాం. దానికి ఇంకా రియల్ టైమ్ సినారియోస్ యాడ్ చేస్తూ సో ఎవ్రీ బ్యాచ్‌కి, ఎవ్రీ సెషన్‌కి ఐయామ్ ఇంప్రూవైజింగ్ యాస్ వెల్. సో ఓకే. యాహ్! సో ద థింగ్ ఈస్ అల్టిమేట్‌లీ యూ గైస్ షుడ్ డూ ల్యాబ్స్. సో దట్స్ ద ఇంపార్టెంట్ యెస్. థింగ్. యాహ్! ఇంకా నీ బ్యాచ్‌లోనే ఒక ముగ్గురికొచ్చినాయి జాబ్స్. ఇంకా ఈ వీక్‌లో ఒక 3 మెంబర్స్‌కొచ్చాయి. సో సక్సెస్ ఓకే. స్టోరీకి టైం లేదు. సో ఫస్ట్ నేను నిన్ను కాంటాక్ట్ అయ్యాను. సో ఓకే. యాహ్! థాంక్ యూ సో మచ్. సో ల్యాబ్స్ అయితే కంపల్సరీ చేయాలి. రైట్? థిస్ ఈస్ వాట్ యెస్. యూ వాంట్ టు గివ్ సజెషన్ టు ఆల్. రైట్? యెస్ అండి. యాహ్! ఐ ఆల్సో షుడ్. నేను అదే రిక్వెస్ట్ చేసుకుంటా నేనైతే ఇంకా క్లాస్‌లో. సో అందరిని ల్యాబ్స్ కంపల్సరీగా చేయండి. యాహ్! సో యెస్. థాంక్ యూ సో మచ్ శ్రీరామ్ ఫర్ యువర్ టైమ్ ఆన్ థిస్ కాల్. థాంక్స్ నౌ అండి. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళాలి గదా! థాంక్స్ ఫర్ షేరింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద వే యూ డిడ్ ద హార్డ్ వర్క్ అండ్ ఆల్. ఓకే. థాంక్ యూ అగైన్. సో థాంక్స్ సూన్ అండి. సీసీఎన్‌పీ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత యూ విల్ గో టు ద మోర్ గుడ్ షూర్. పొజిషన్స్. ఓకే. యాహ్! పర్మనెంట్‌గా మనం వన్స్ ఈ ఆర్గనైజేషన్‌లో స్టార్ట్ అయితే లైఫ్ లాంగ్ అసిస్టెన్స్ ఉంటుంది. రైట్? కంపల్సరీ. యాహ్! యాహ్! Cool. Thank you, Sriram, and have a nice day. See you again. థాంక్ యూ అన్న. Bye.
థ్యాంక్ యూ టేక్ టీవీ కేర్. నెట్వర్క్స్. Yeah, thank you so much. Yeah, bye. ఓకే. బై. Thank you.